మామ నమస్తే. ఇవాళ మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చేపలకు వచ్చిన అనమాట. ఎన్ని చేపలు పడతావు ఈరోజు చూద్దాం మామ. ఇక బండి అయితే పార్కింగ్ చేసిన. ఇంకా చలో పోదాం పద. అట్లనే బస్తా నీళ్ళు తీసుకొని వచ్చిన. హలో గైస్, ఇంకా మనమైతే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం. చెరువు దగ్గరికి మనం బట్టే ప్లేస్ కాడికి వచ్చేసినాం తొందరగా. ఇప్పటికే లేట్ అయిపోయింది. మా పిండి కలపనికి పిండితోనే పడదామని పిండి తీసుకొచ్చిన. ఈ లోపల గుడ్డు ఉంది, 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఇక మైదా పిండి. ఇవి వచ్చేసి గుచ్చగాలాలు అంటారు మొత్తం ఒక 6-7 ఉంటాయి అన్నీ. ఇందుట్లో గాలాలు ఉన్నాయి, సింగిల్ గాలాలు. రైట్ ఎట్లా పడతాయో చూద్దాం ఇప్పుడైతే. హలో గాయస్, మొత్తానికి అయితే పిండి మాత్రం గట్టి వేసుకోవాలి. పిండిని గట్టి వేసుకొని చిన్న చిన్న రౌండ్లు పెట్టుకొని ఇగో గిట్లా చుట్టుకోవాలి ప్రతి గాలానికి మంచిగా నీట్గా. మొత్తానికి రౌండ్లు చుట్టేసిన. ఇంకా ఇసురేసుడే గుంజుడే. మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసిన మామ. ఒకటేమో అక్కడ సైడ్ వేసిన, ఇంకో దీనిలో చెత్తలలో పడ్డది. ఇంకోటి ఏమో ఇక్కడ వేసిన, కరెక్ట్ ఆ మిడిల్లో పడ్డది. వేరే లెవెల్ పడ్డాయి మామ. ఇంకా వెయిట్ చేయాలి ఎప్పుడు పడతాయా అని. మొత్తం 3 గాలాలు వేసిన మామ. దేనికి పడుతుందా అని ఎదురు చూస్తున్నా. పడ్డదంటే కథమే, తగ్గేదిలే. ఒకటైతే లైట్ గుంజుతుంది మామ. గుంజిందంటే ఫసక్. పొద్దుగాల నుంచి కూర్చున్నా మామ, ఒక్క చేప పడలే. బాధ అవుతుంది తెలుసా. ఇగో ఎంతసేపే తెలుసా కూర్చొని. ఇంకా నాకు ఒకటి అర్థమైంది, ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి పోదామని. కడు పడతలేదు ఈ ప్లేస్లో, అయితలేదు మామ. ఎంతసేపు తనలైనా వేరే ప్లేస్కి పోదామని ఫిక్స్ అయిపోయినా. ఇవన్నీ ఏ పనులు కావు కానీ ఇక వేరే ప్లేస్కి పోదాంపా. పొద్దుగా నుంచి చూస్తున్నా, ఒక్క చేప పడతలేదు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్లేస్. ఇడేద్దాం మామ, పడతాయా లేదా తెలుస్తుంది. చేప పడ్డది పొద్దుగాల నుంచి దానిలాడుతుంటే మామ. ఇక చూడండి, చేప పడ్డది తగ్గేదేలే. చేప పడ్డది. అమ్మతో వీడికి వచ్చినాక గాల పూసిపోయింది మామ. అమ్మా అయ్యో, జర్ర మిస్సు మామ. మళ్ళా పడ్డది మామ చేప. గుంజుతుంది ఇట్లా గుంజుతుంది మామ. మామూలు గుంజుతలేదు. గుజుడు వస్తుంది సార్, మామూలు గుంజుతలేదు మామ చేప.
మనుషులు. పడ్డది. చేప పడ్డది. చేప అది 1 కేజీ ఉంటుంది మామ. ఇది అటు ఇటుగా కంప్లీట్గా ఈరోజు 2 చేపలు పడ్డాయి మామ. ఒక్కొక్కటి కేజీ ఉంటుంది మామ. ఇది చూసి ఇట్లా కేజీ కేజీ ఏమి ఉండదు, ఒక ½ కేజీ పైనే ఉంటుంది. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే 2 పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ.